వచ్చినవా? నిన్న రాత్రి పెగ్గేసి వేయను. ఇయ్యాల నేను ముగ్గేసే టైంకి వస్తాను. ఎక్కడ తెచ్చినావు ఇప్పటిదాకా? మా దోస్తు గాని కన్న తండ్రి చచ్చిపోయిండే. ఆ బాధలు మేము అందరం కలిసి కూర్చుని తాగినాం. అంత తప్పే ఉన్నది. దోస్తుగాడా? ఏ దోస్తు గాని కన్న తండ్రి చచ్చిపోయాడు? ఇంకా వెంకటేష్ గారు లేడా అని వాన్ అయ్యే చచ్చిపోయిండే. నీ బొంద మురుగదరం ఉండకొడుక, నీ బొంద మురుగదరం ఉండకొడుక. అలా అయ్యే చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతాను. ఇప్పుడు గుర్తుకొచ్చి తాగిరారా కలిసి? చెప్పనీకి మానవన లేదా? ఓ పిచ్చిదానా, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మందున్నది ఎందుకోసమే? బాధ వచ్చినప్పుడు తాగనీకేనే. వెనకటికి నీ అసంటోడే సుఖమత్తే ముఖం కడగా తీరికలేదట. నీ జేబులుండే పైసలున్నాయని కడుపు పడుకుంటున్నావారా నాలికుట్లోడా? కడుపు పడుకుంటున్నావారా నాలికుట్లోడా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. నీ అవ్వ వరకు ఏమవుతున్నవే? తీసి బండకి చంపుతా. నేను సంపాదించుకుంటా, నేను తాగుతున్నా. నువ్వు నిత్తున్నావా అని నాకు? అబ్బో నీ సంపాదన ఏడుందయ్యా? నీ సంపాదన ఊర్లో సగం మందికి అప్పు ఉన్నావు. రోజు 10 మంది ఇంటికి రాబట్టే నువ్వు చేసిన అప్పులకు. ఇట్లా రోజు మొగోళ్ళు ఇంటికత్తే వాడకట్టలు చూసి ఏమనుకుంటారు? అది నా బాధ. నా బాధ నీకేం తెలుసు? పొద్దుకు 3 సార్లు తాగుతాను, తింటానో, పంటానో, తిరుగుతాను. ఒకటి గుర్తుంచుకోయే, నేను తింటా తాగుతా రుబాబుకుంటేనే నేను నన్ను ఒకడు పట్టుకోడు ముట్టుకోరే. ఏంది నిన్ను ముట్టుకోరా? ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపుదన్నా. మొన్న ఇంకొకడు అయితే కత్తి పట్టుకొని వచ్చి నీ తిత్తిద్దామని. ఉన్నది ఒక్క మొగడని నా మంగళసూత్రం చూపెట్టి బతిమలాడి పంపించిన. లేకుంటే ఇప్పటికెప్పుడో నువ్వు పాడెక్కుదు. ఏందే నీతో నీ పొద్దుగా లొల్లి? ఈ గ్యాప్లో నేను దించకుండా 4 ఫుల్ బాటలు తాగుతుంటి. నీతో నొర్రెవరదు. ఆ మూలకున్న కుక్కతో నొరింది నాయమే. పో, అందరు లేసే టైంకు నువ్వు అంటాను సిగ్గు లేకుండా. నిన్ను పెళ్లి చేసుకోకుండా మంచిగా ఉండు. బంగారం అసలు భవిష్యత్తు నాశనం అయింది. తెల్లందాకా తాగుడు, పొద్దుందాకా వండుడు. ఇంట్లో ఉన్న చూడపాయే, లేని చూడపాయే. దునియా మీద ఏడ చూసినారో మొగోడు తెస్తే ఆడదండేది ఉంది అని నా ఇంట్లో మాత్రం మొగోని తీరు నేనే తెచ్చుడైతాను, నేనే అన్నుడైతాంది. నీతో నాకు రపరపడి ఉన్నది కానీ నీతో నాకు వశపడతలేదే. మొక్కవన్న కట్టుకుంటా పోయి. టైము 2 అవుతుంది. ఈ పట్టబట్టి ఎవరైనా పనులు తోముతారా? ఇంకా సిగ్గు లేకుండా ఊర్లో అందరు కనబట్టేట్టు తోముతాను నీ బంగారు పనులని. దేవుడు కొంచెం పెట్టిండా నీకు? బాగే జర మౌనిక, ఎందుకు సతాయిస్తున్నవే? నిన్న నుంచి తాగింది నా తలకి పట్టింది. ఉతారకు కొంచెం 90 బంధం పైసలు ఇవ్వలేవే? నీ దండం పెడతా. ఆగో, పొద్దుగల్లా అంటే కదా నా సంపాదనతో నేనే తాగుతానా అని మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏంటి పైసలు? నీ రుబాబంతా బయట అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర చూపెట్టుకోపో, నాకడ కాదు. మేము తాగినాక 100 మాటలు అంటామే మౌనిక. ఏ నువ్వు ఎత్తుకుంటావానే? సీప్రి పుల్లలు కూడా ఇరవలేము మేము. సల్మాన్ ఖాన్ నా సడ్డకుడు అంట. ప్రియమని నా పెళ్ళం అని అంటేనే మందులున్న గొప్పతనం అదేనే. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ తాగితే ప్రపంచంలో ధనవంతులు మనమేనే. సరే గాని ఒక 100 రూపాయలు ఒక 90 తాగుతా. అబ్బో, అవసరం అయితే నువ్వు కాళ్ళు పడతావు, అవసరం లేకపోతే అదే కాలు పట్టి గుంజుతావు నువ్వు. సరే గాని ఇక పట్టు. మళ్ళా తాగి సప్పుడు దగ్గర ఎవరితోటన్నా లొల్లు పెట్టుకున్నావు. లొల్లు పెట్టుకున్నట్టయితే రోగల బండ తిరిగేస్తామని చెప్తాన్నా. ఇంత మంచి పిల్లని పెట్టుకొని రోడ్డు వెళ్ళమంటున్నా. నేను తాగిన ఎవరితో లొల్లు పెట్టుకొని మంచిగా ఇంటికి వస్తా. మా చెప్పినొద్ది. మా అమ్మ ఎప్పుడు అనేది, చేసుకున్న మొగుడు ఎంత దరిద్రుడైనా ఎడ్డోడైనా కట్టుకున్న పాపానికి భరించక తప్పదని. ఏందే నా మీద ప్రేమ లేదా నీకు? నన్ను భరిస్తున్నావా నేను? ఓ మనమే చెప్పుకోవాలి ప్రేమల గురించి. అబద్ధం చెప్తే అన్నం పుడుతుంది, నిజం చెప్తే నీళ్లు పుడతాయి. నీ పేరు చెప్తే ఏం పుడుతుంది? ఏం పుట్టది. చక్కగా పోయి తాయిరాబో. పువ్వకూర అన్ని పెడతా, తిందు పెడతాడు. సరే పోతేనే. ఆ చెట్టు కాడింత ఈ చెట్టు కాడింత ఏరుకచ్చి పొట్టి ఇస్తా అంటే కూడా నా సోపతికి వచ్చి అన్నది ఇయ్యడు. ఎప్పుడు తాగకుండా వండుడే. అమ్మ ఫోన్ ఇస్తాను. హలో అమ్మ. మంచిగానే ఉన్నామే. అన్న ఇట్లా మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నాం బిడ్డ. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, చింతకాయ పొట్టు తీస్తానా. అల్లుడు ఎటువంటి బిడ్డ? ఇంట్లో లేడా? అల్లుడు ఏముందమ్మా, నిన్న బగ్గ తాగిండు, మళ్ళా తెల్లారంగా వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు తలకేన వస్తుందని మళ్ళా తాగనీకేదే. అయ్యో బిడ్డ, అల్లంతోటి గోసే ఉన్నది నీకు. ఇక నీకు తెలిసిందే కదనే అమ్మ. ఏం చేద్దాం గాని
నువ్వేమనుకున్నావు ఇయ్యాల? అండుకున్నాడు ఎక్కడి బిడ్డ, పొయ్యి కాడ నిలబడితే అంత పానం గాలి గాలి అవుతుంది. అవునా? ఇక్కడ ఎండలు మస్తు కొడుతున్నాయమ్మా. అయితే గాని ఎల్లుండి దుర్గమ్మకు చేస్తాను, అల్లుండి తోలుకొని రా. మళ్ళీ అల్లుడు ఎందుకు తీయమ్మా? నేను ఒక పూటకి వచ్చి మళ్ళీ ఇంటికి వస్తుంది. అయ్యో గట్లంటావు బిడ్డ, ఎంతైనా అల్లుడు కదా, తీసుకొని రా బిడ్డ. పిలవపోతే అలుగుతాడు బిడ్డ, జర తీసుకొని రావే. సరే తీ, జర అలపొద్దుల పని చేసుకొని ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు, మేము వస్తాం కానీ. సరే ఉంటానేనవ్వా. మౌనిక ఈ ఎండలు పడగా ఎవరు కూర్చున్నాయని కొన్ని మంచి వెళ్ళిపోయి చూపెట్టింది తాగుతా. తాగినాక ఎండలు కూడా ఏర్పడుతున్నాయిలే. ఏమో ఈ ఎండకు తాగిన మొత్తం దిగిందే, నువ్వు కొన్ని మనుషులు లేకపోయాయి. ఇక పట్టు. సరే కానీ మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకే మీ అవి చచ్చిపోతారు నేంది ఓ దొంగ మొగ పోడా, మా అబ్బ ఫోన్ చేసిందంటే మా అబ్బ సాగు కొడతావేంద్రా, మా అబ్బ చచ్చుడేంద్రా, మీ అబ్బని సాగుమని చెప్పు. అది దుర్గమ్మని చేసుకుందాడని చెప్పేలోపే మా అబ్బ సాగు కొడతావు. నా నెంబర్ లేదా మీ అవ్వ దగ్గర? ఎప్పుడు ఇష్టం నీకే ఫోన్ చేసి రమ్మన్నట్టు కానీ నా అల్లుడికి ఒకసారి ఫోన్ చేసి రమ్మన్నదాన్ని. బామ్మల రీతి ఇదేనా? బావ నడుచుకునే రీతి ఇదేనా బాడకవులకు? అబ్బో బావా, చెల్లెకి ఎత్తంది బావకి ఎత్తంది. ఆయన నీకెంత చూసుకున్నా సరిపోదు, కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధి కూడా అంతే. నీకెంత మంచిగా చూసుకున్నా పేరే పెట్టవు. ఓ మాజాతి, మొన్న బతుకమ్మ పండుగకు అల్లుడిని ఇంటికి పిలిపించుకొని 1/2 కిలో మటన్ తెచ్చి మీ అవ్వ మీ అన్నలు చూసుకొని వేసుకోమన్నారే, ఇదేనా మర్యాద? అల్లుడికి ఇచ్చే మర్యాదకి ఇదేనా? ఎక్కువ మాట్లాడకు. దసరాకు 10 రోజులు ఉన్నావు మా ఇంట్లో, 9 రోజులు నువ్వు ఏదంటే అదే పెట్టిరు. 10వ రోజు 1/2 కిలో మటన్ తీసుకొచ్చి అండి పెడితే తిన్నకాడికి తిన్నావు, కక్క కాడికి అక్కినావు. మళ్ళీ మీ అమ్మ ఏం పెట్టింది, మీ అన్న ఏం పెట్టిందని ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవర్రకే అల్లుడు వచ్చేది పండుగకో పబ్బానికో, అప్పుడు వేసుకోకపోతే ఎప్పుడు వేసుకుంటారే? 1/2 కిలో మటన్ అని మళ్ళీ అంటున్నావా? ఈ ముచ్చట ఎవరన్నా నింటే ముడ్డితో నవ్వుతారు. నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి పోయేది కాదు, నువ్వు ఎప్పుడు చూడు మా ఇంట్లోనే ఉంటావు. ఇకనన్నా తెలియరావాడి, నువ్వే పంది లెక్క తాకు. అలా కొద్దిగా మర్యాద కొద్ది తాపి. బాబా బామ్మరులు తాగిపి చూడాలి, ఎక్కడ ఉన్నదా? బామ్మరుదులు బాగా తాగిపియాలనే. అయినా బామ్మరుదుల మధ్యలో నువ్వు ఎందుకు వస్తావే? చిచ్చి, నీకెంత చెప్పినా బుద్ధి రాదు. నువ్వు ఇట్లా ఈసారి ఎక్కువ తక్కువ చేసినావు అనుకోవాడా, మా అన్నల ముందరనే మలుతా చూడు. నేను అంగడ ఏనే మంచిగానే ఉంటా. సరే గాని కొత్త డ్రెస్ వేసుకోనా లేకపోతే ఈ డ్రెస్ పోదామే? అబ్బో దీనికి ఏం తక్కువ లేదు. అయినా నువ్వు ఏ డ్రెస్ వేసినా బర్రెకి బట్టలు వేసినట్టే ఉంటావు. సరే కానీ నువ్వు చేంజ్ చేసుకొని రాపో. ఎండకు కాదు కానీ ఎండకి ఇంత ఆనం కొట్టబట్టే పోయేసరికి ఉంటామో పీక్తామో. మరి నాకెందుకు అంతగానో అనిపిస్తుంది కానీ మౌనిక, రోజు ఇంతకన్నా వేడి నీ పేలనే ఉంటుంది. కళ్ళతోటే కడుక్కోబడుతుంది, నీకేడ ఏర్పడుతుంది ఎండ. ఏం ముచ్చటే నా కళ్ళు దిగి తీసుకొస్తావా నువ్వు? నడు మళ్ళా మీ అవ్వతా. హే అన్న, మా అత్తగారు దుర్గమ్మకి ఎత్తురాట, పోయేస్తాను. అగో అత్తారండి దూరం అవుతున్నాయి. ఎవరు నా పైసలు లేవా? ఎన్ని రోజులు పైసలు తీసుకొని? అయ్యో ఇత తీయలేవే అన్న, దెంకపోతున్నాయే. రోడ్డు మీద నా పిల్లం కూడా ఇచ్చేది ఇస్తున్నావు ఏంది? అబ్బా ఏ నడువే కొంచెం అటు మా అత్తగారి ఇంటికి వచ్చి నాకు ఇచ్చినాయి. సరే చెప్పిన దాన్ని చెప్పి రాయే. బిడ్డ మంచిగా ఉన్నారా? కాలు చేతులు ఆడుకోపోయి అల్లుడు అంత మంచిదేనా? కాలు చేతులు ఆడుకొని లోపల అవునే వచ్చి గింతసేపు అవుతుంది. ఒక్క బామ్మర్దని ఇంటి బయటకు వెళ్ళి మరి బావ ఎప్పుడు వచ్చి అడుగుతున్నారే, ఇదేనా మీ పద్ధతి? నిన్ను అడగాలని చూస్తానవా లేకుండా నీ కడుపున గుంజుతానా? మరి నాదా నీకు ఎప్పుడు నీ కళ్ళు మొత్తం నా కడుపు మీదనే కళ్ళు వినే ఉంటుంది నీకు. నీకు అదే ధ్యాస ఉన్నప్పుడు నాకు కూడా అదే ధ్యాస ఉంటుంది. అమ్మా ఏమైనా ఎంత చెప్పుకుంటాడు అల్లుడు? చావెట్టుపో ఇంట్లో పోయి. నేను పాతింత దుర్గమ్మ ఉంది, దుర్గమ్మ కాడికి పోయి కోడిని కోసుకొని వస్తా. సరే ఈ కొంపలు ముంచే మనిషి కోసం కొంచెం మంచిగా మొక్కు, ఆ తాగుడన్నా బంద్ చేస్తాడు. అదే మొక్కుతా, కోసి ఆ పెద్దన్నకి ఇస్తా, కొట్టించుకొస్తాడు బిడ్డ. సరే బావా నమస్తే. నమస్తే. ఇంత మంచిదేనా? అంత మంచిదే. ఎప్పుడు వచ్చారు బావ? ఇప్పుడే వచ్చారా బామరిది. మరి ఏంటంటే బాగా బక్క పడతాను.
చెప్పాలరా బామర్ది ఈ మధ్యలో తాగుడు తక్కువ అవుతుంది అందుకే బక్క పడుతున్నా. ఏంటి బావా బక్కలేస్తున్నావా? అదేరా బామర్ది చక్కగా తింటలేను అందుకే బక్క పడుతున్నా. అయినా ఈ ఎండలకు కూడా చక్కగా తినబుద్ధి అయితే లేదురా బామర్ది. ఏంటి బావా నువ్వు ఇక్కడ కచ్చి నువ్వు అన్నం తినకుంటూ ఉంటావా? ఎట్లా తినవు? మేము తినిపిస్తాం. తినిపించుడేనా ఏమన్నా సుక్క ఇట్లున్నదా? నేను వచ్చింది మీ అక్క కోసం కాదురా బామర్ది మీకోసం. మీరంటే నాకు బాగా ప్రాణం రా. ఏ ఊకో బావా నువ్వు గమ్మత్ చేస్తావు. అక్కడ పంచదారకాయలు వాడుతుందట పోయి తాగేద్దాంపా. పార బామర్ది నాలుగు కూడా బాగా గుంజుతుంది తాగేద్దాంపా. అవరా బామర్ది మీ అమ్మకి ఏమైనా తెలివి ఉన్నదిరా? గీ దుర్గమ్మకి అయితే ఇక కోడి పిల్లని కొత్తారా? కోస్తే యాటను పోయాలి కానీ. ఏ బావా మేము 5 నెలలకు ఒకసారి ఆడపిల్ల కోసుకుంటామే. ఇప్పుడైతే అట్లా పసక పిల్ల కోసినామే. మంచిగా మొక్కువని రా మీ అవ్వను. పిల్లలు అయితే లేరు ఎక్కడ అలవాటు ఇచ్చినా ఇక్కడ దాని కొట్టతనం వస్తుంది. జర రేపు నమస్తే నమస్తే ఎడతలేమ్మా అంత మంచిదేనా? నువ్వు ఎప్పుడు వచ్చినా ఊరికే కళ్ళు అవుతున్నానే మంచిగా పండుదడకాలి అనే బా పండుదడకాలే కానీ ఇదేంద్రో నాకే చాలదంటే మధ్యలో నువ్వు మోపోయినావు. కలికే ఉందా రా బామ్మ కూడా గుంజుకొని తాగుతున్నావు కళ్ళు? ఎన్నోకమ్మా నీ తెలియదు మంచిగా ఉంది కళ్ళు. నీ నెంబరే ఉంది మా కళ్ళు. నీ అమ్మ చెత్త నా కొడక. నవ్వా ఇదేం సోపత్రో భలే ఉన్నది. సోపతి అంటే సోపతేరా నవ్వా ఇది కూడా ఉంచుతట్లేడు. ఇది మనం బాగా శేఖర్ మా అనుకో అప్పటికి 90 చెప్తాని నేను మరదా పెద్దలే మా శేఖర్ మా పెద్దలే. ఏ బావా పోతే వంతి ఇంత మిగిలింది తాగలేవే? దీనికి ఎంగిలికల్ నేను తాగుతాను రా. నారాజు కాకు బావా ఇంటికైనా సుక్కుంటాయి ముక్కుంటాయి పా. చూస్తానేమే కూరేస్తారా? సరే అమ్మా. బావకేమన్నా తెచ్చినావు బిడ్డ? చెత్త ఆగే బావకు ఇప్పుడే సుడి పెట్టింది కదా కొంచెం ఆకు తీసుకొస్తా. నీకు ఎందుకు బాధ? ఆగు అమ్మా ఈయనకు మళ్ళా మంది ఎందుకే? అప్పుడే దుర్గమ్మ కోని మొక్కంగా నీకు ఏమని చెప్పినా ఇప్పుడు మళ్ళా మంది ఏమంటాను? అయ్యో బిడ్డ మర్యాద కట్ట చెప్పినా గాని కోపానికి రావడితే దీనికి జామ్ బాగున్నది అత్త. నేను తాగుడు అంటేనే దీనికి ఎక్కడ వచ్చి వరుసకత్తది. దీని కళ్ళని నా విన్నే బావా శిలాన్ని తిట్టకే ఊకెందుకు తిడుతున్నావే? శిలాన్ని తిట్టడానికి బాగా బాగా అనిపిస్తుంది. ఓహో ఆ నజల ప్రేమ బాగా వరుసకత్తుంది నీకు. అక్కడ అట్లా చేసిండు ఇక్కడ నువ్వు ఇట్లా ఎత్తున్నావా? ఏ నువ్వు కూరై ఏం చూసినావు? అయ్యో బిడ్డ లొల్లి పెట్టకు. మసాలాలు గసాలు పెట్టి మంచిగా దగ్గర అండింది. తినలేరు బిడ్డ తినండి. అగో అత్తమ్మ చెప్తుంది కాబట్టి తింటున్నా లేకపోతే తినటుండే కాదు ఇక్కడ నేను. ఏయ్ నీకు ఇంటికన్నా చెప్పినా కదా అంత ఆగమానం చేయకని. అది ఏం తిండి కొద్దిగా మనిషి లెక్క తినరాదు? బిడ్డ తినది తినదానికి ఏం చూస్తాను? షీనా బావుని శైలి ఏం చూస్తాను కూడా తినదానికి. అయ్యో బిడ్డ సరం పడ్డట్టున్నది కొంచెం నీళ్ళు తాగు బిడ్డ. అమ్మ గొంతులో బొక్కిరికింది మోసద్దలేదు. అయ్యో బిడ్డ దుర్గమ్మ కొంచెం తని కావచ్చులే. అల్లుడు ఎట్లా చేస్తాం? గొంతులు బొక్కిరికే ఏం చేస్తాం? అత్తమ్మ నాకేం తెలుసు? నాకు అంత భయం ఏమనిపిస్తుంది. నీకే తెలియలేదు ఉంటే మరి యాటిని ఇట్లా కోసుడా? ఆటలు కోసం కావాల్లుడు నువ్వు మందు బంద్ చేయి. నా బిడ్డ గొంతులో బొక్క జారిపోతుంది. బంద్ చేస్తావా లేదా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అంతేనా అత్త? బంద్ చేస్తా అత్త. ఏమంటే మౌనిక బంద్ చేస్తాను నేను. నాకు నమ్మకం లేదు.
నీవి తొట్టే నేను బంద్ చేస్తాను తాగుడు. అమ్మా బంద్ చేస్తారట్నే ఇంకో 2 ముక్కలు ఎక్కువై. 2 ముక్కలు వేసిరే అల్లుడు. వెయ్యమ్మ 2 ముక్కలు తినయ్యా తియ్య కడుపు నిండా తిను. అమ్మ ఒకసారి గిట్టే రాయి నువ్వు తిను మళ్ళా. మంచి ప్లాన్ చెప్పినవే. దెబ్బకు అల్లుడు మందు బంద్ చేస్తా అన్నాడు. ఇట్లనే మందు బంద్ చేసిండు అనుకో 5 ఏళ్ళకోసారి మనం దుర్గమ్మకు ఆటలు వేసుకుంటాం. 5 ఏళ్ళకోసారి కోసుకున్నాం. అదే అనుమానం అవుతుంది మనం చేసేట్టు.